హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విలాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం బేకరీ స్టైల్లో స్పంజీగా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మనకి క్రిస్మస్ వచ్చేసింది, అలాగే దగ్గరలో న్యూ ఇయర్ కూడా ఉంది కదా. దానికోసం మనం బయటికి వెళ్ళి తెచ్చుకోని అవసరం లేకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్లో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని. నేను చెప్పే ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. దాని మీద కూడా ట్యాప్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఎలా చేయాలి ఏంటి అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను చెప్పే ఈ కొలతలతో చేశారంటే ఎవరైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయగలరండి. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనండి, మరి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను అన్నీ కూడా ఒక కప్పుతో మెజర్ చేసుకున్నానండి. ఇక్కడ నేను టీ మగ్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా చిన్న బౌల్ కూడా తీసుకోవచ్చు. మనకి టీ కప్ అయితే ఎవరింట్లో అయినా అందుబాటులో ఉంటాయి కదా, వీటితో అయితే చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందని చెప్పి నేను మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను దీంతో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలోకి ఎగ్స్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్స్ని ఒక 4 ఎగ్స్ని తీసుకున్నాను. ఇలా ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా బీట్ చేసుకోవాలి. దీన్ని మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుందండి. మీరు దీన్ని విస్కర్తో కానివ్వండి, లేదంటే ఒక స్పూను ఫోర్క్ దేంతో అయినా కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ కూడా ఒకే కప్తో మెజర్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్ వరకు షుగర్ పౌడర్ని తీసుకున్నాను. దీన్ని ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. షుగర్ని నేను ఇక్కడ మిక్సీ చేసుకుని యాడ్ చేస్తున్నానండి. అంటే మనం 1 కప్ వరకు షుగర్ పౌడర్ తీసుకున్నామంటే ఒక 1/2 కప్ వరకు ఉండే షుగర్ని మిక్సీ చేసుకుంటే మనకి డబల్ క్వాంటిటీ అవుతుందండి. 1 కప్ వరకు వస్తుంది. నేను 1/2 కప్ వరకు షుగర్ని మిక్సీ చేసుకుని 1 కప్ అయ్యింది. ఆ 1 కప్ షుగర్ని ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని స్ట్రైనర్లో వేసుకుని జల్లించుకుని వేసుకోండి. అప్పుడే చాలా సాఫ్ట్గా వస్తుంది కేక్ మనకి. ఈ షుగర్ అంతా కూడా మనకి బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మనం దీన్ని బీట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఎంత ఎక్కువసేపు మనం బీట్ చేసుకుంటే మనకి కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది. చూడండి, ఇలా మనం బీట్ చేసుకుంటే మనకు కొంచెం ఇలా ఫోమ్ లాగా వచ్చింది కదా, ఇలా అయ్యే వరకు దీన్ని బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం జల్లించుకున్న మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మైదా పిండిని 2 కప్స్ వరకు తీసుకున్నానండి. నేను జల్లించుకున్న మైదా పిండిని తీసుకున్నాను. ఇక్కడ అన్నీ కూడా నేను ఒకే కప్తో చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకుంటే మీకు అన్నీ కూడా అంటే మీకు కేక్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ కప్పుని తీసుకున్నానండి. ఇక్కడ నేను ముందుగా 1 కప్ వరకు మైదాని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనంతా కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా దీనంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మళ్ళీ 1 కప్ వరకు కూడా మైదా పిండిని యాడ్ చేసేసుకుందాము. మొత్తం 2 కప్పుల వరకు ఉన్న మైదా పిండిని దీనిలోకి యాడ్ చేసేసుకుని దీనంతా కూడా బాగా బీట్ చేసుకోవాలి. వీటిని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే అంటే మనం అంతా కూడా ఒకే పొజిషన్లో కలుపుకుంటేనే మన కేక్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు ఎలా పడితే అలా కలిపేశారంటే మీకు కేక్ అనేది కొంచెం గట్టితనం వస్తుందండి. అందుకని కలుపుకుంటున్నప్పుడు అంటే మనం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నప్పుడు కొంచెం స్లోగానే కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని నేను ఇక్కడ 1/2 కప్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఇది మనం దీనిలో బెటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నాన్ ఫ్లేవర్డ్ ఆయిల్ ఏదైనా కూడా యూస్ చేయొచ్చు. అంటే రైస్ బ్రాండ్ కానివ్వండి, సన్ఫ్లవర్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. వేరుశనగ నూనె మాత్రం యూస్ చేయకండి, అది కొంచెం స్మెల్ వస్తుంది కేక్కి. ఇలా ఆయిల్ అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పాలను యాడ్ చేసుకోవాలి. పాలను నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు తీసుకున్నానండి. అంటే మనకి కేక్ కన్సిస్టెన్సీ మనకి కొంచెం థిక్గా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా వచ్చే వరకు పాలను అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇలా కొద్దిగా అంతా ఒకసారి కాకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా పాలనన్నీ కూడా యాడ్ చేసుకుని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కేక్ కన్సిస్టెన్సీ అనేది ఇలా చూపించిన విధంగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మీకు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఇంకొంచెం పాలను యాడ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఏదైనా దలసరిగా ఉండే ఒక గిన్నెని పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ని పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనకి ఒక అడుగు మంద ఉండేలాగా చూసుకోండి, అప్పుడే మనకి కేక్ అనేది బాగా బేక్ అవుతుంది. ఇలా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకుందాము. తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె అనేది ఫ్లాట్గా ఉండేది తీసుకోండి, అప్పుడే మనకి కేక్ అంతా కూడా లోపల వరకు బాగా బేక్ అవుతుంది. తర్వాత దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని గిన్నె అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిలోకి కొద్దిగా మైదా పిండిని వేసుకుని అంతా కూడా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని ఎక్స్ట్రా పిండిని అంతా తీసేయండి. అప్పుడంతా కూడా బాగా కోట్ అవుతుంది. ఇలా చేసుకున్న దానిలోకి కేకు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. మనకి మధ్యలో ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. దీన్ని ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసేసుకుని ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లోకి దీన్ని పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక స్టాండ్ పెట్టుకుని దాని మీద ఈ కేకు గిన్నెను పెట్టేసుకుని పైన మూత పెట్టేసి విజిల్ పెట్టకూడదండి. మూత పెట్టేసుకుని దీన్ని సిమ్లో లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది కరెక్ట్గా కుక్ అయిపోతుందండి. మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని బేక్ చేసుకుందాం. ఒక 30 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే చూడండి, ఒకసారి టూత్ పిక్తో కానీ లేదంటే చాక్తో కానీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకి చాక్కి ఏమీ అంటుకోకుండా వస్తే ఇది బాగా కుక్ అయిపోయినట్టేనండి. ఏమైనా కొంచెం అంటుకుంటే 1 నిమిషం పాటు అంటే మరొక 5 నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకుంటే మనకి లోపలంతా కూడా బాగా బేక్ అయిపోతుంది. చూసారు కదా, మనకి చాక్ అయితే ఏమీ అంటుకోకుండా వచ్చింది. ఇలా అయితే మనకి కేక్ అంతా కూడా బాగా బేక్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఈ గిన్నెని బయటకి తీసేసి ఒక 10 నిమిషాల పాటు చల్లారనిచ్చి వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిందండి. ఒకసారి ఎడ్జెస్లో చాక్తో ఒకసారి కట్ చేసుకుంటూ దీన్ని వేరే ప్లేట్లోకి టర్న్ చేసేసుకుందాము. చూడండి, కేక్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. కేక్ అంతా కూడా చాలా బాగా బేక్ అయిందండి. లోపల వరకు కూడా చూస్తేనే మనకు అర్థమవుతుంది కదా. ఆ టెక్స్చర్ కానివ్వండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే బేకరీ స్టైల్లో కేక్ని ప్రిపేర్ చేసుకోవాలంటే నేను చెప్పే ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. అందరూ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా కూడా కుదురుతుంది. చూడండి, మనకి కేకు ఎంత ఫ్లఫీగా స్పంజీగా వచ్చిందో చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. నేను చెప్పే ఈ కొలతలతో చేసుకోండి. మీరు ఒక టీ కప్ తీసుకుని దాంతో మెజర్ చేసుకుని వేసుకోండి. అందరికీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే మెజరింగ్ కప్పులు అందరింట్లో ఉండవు కాబట్టి ఇలా టీ కప్ తీసుకుని దాంతో కొలతలతో చేసుకున్నారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కూడా. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, చూసారు కదా ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.